20 years of excellence. Sun International Institute of Tourism and Management. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లుంబిని పూజల. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఎలా ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి కదా. సో మరి ఈ మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ కూడా ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇవ్వడానికి, మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు సార్ విత్ us. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో అండి, థ్యాంక్ యూ. ఫైన్ సార్. డే టు డే బేసిస్లో జియో పొలిటికల్ సినారియో అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇరాన్ ఇజ్రాయెల్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ మల్టిపుల్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇవి మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? ఓకే, ఇది కొంచెం లాంగ్ ఆన్సర్గా ఉండిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇది లాస్ట్ కంపార్ట్మెంట్ అనుకుందాం ట్రైన్లో. ముందు చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్, దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ పారామీటర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జియో పొలిటికల్ రష్యా యుక్రెయిన్ వార్ అవుతోంది. సరే, అంటే ఇజ్రాయెల్ గాజా హమాస్ విషయం అది విషయం పక్కన పెట్టేస్తే రష్యా యుక్రెయిన్ వార్ అవుతోంది. అది అయినప్పుడు మనం ఆల్ ఆఫ్ us ఫెల్ట్ దట్ అది పెద్ద ఇంపాక్ట్ మనకి, ఇండియా ఆల్సో ఈజ్ గోయింగ్ టు సఫర్ బ్యాడ్లీ అని అనుకున్నాం. సఫర్ కూడా అయింది ఇండియా కొంచెం రీజనబుల్గా, ఎందుకంటే అక్కడి నుంచే వస్తుంది మన ఆయిల్. కమ్స్ ఫ్రమ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా. ఆయిల్ సప్లైస్ మనకు వస్తాయి అక్కడి నుంచి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ ఆయిల్ ప్రైసెస్ ఇష్యూస్ వల్ల రష్యా మీద శాంక్షన్స్ వేసాయి వెస్టర్న్ కంట్రీస్. వీటితో రష్యా హ్యాడ్ ఎక్సెసివ్ ఆయిల్ కెపాసిటీ. ఇండియాకి వాళ్ళు రష్యా వాళ్ళు తక్కువ ప్రైసెస్తో ఆయిల్ ఇవ్వడానికి అగ్రీ అయ్యారు. దాంతో యాక్చువల్గా ఇండియాకి కొంచెం బెనిఫిట్గా కూడా అయింది రష్యా యుక్రెయిన్ వార్లో. అంటే అది నెగిటివ్ బెనిఫిట్ కాదు, కానీ ఇండియా బెనిఫిట్ అయింది. తక్కువ ప్రైసెస్తో ఆయిల్ ఆడడం మొదలుపెట్టింది ఇండియాకి. ఆయిల్ అండ్ ఆల్సో ఎల్ఎన్జీ, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ ఫ్రమ్ రష్యా నుంచి, అది కూడా మనకి తక్కువ ప్రైస్లో రావడం మొదలుపెట్టింది. రష్యా హ్యాడ్ టు సెల్ అండ్ ఇండియా వాజ్ ఏ విల్లింగ్ పార్ట్నర్. ఇండియాకి రష్యాకి ట్రేడ్ రిలేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో దాన్ని ఇండియా చాలా స్మార్ట్గా డిప్లొమాటిక్గా ఇండియా వాజ్ ఏబుల్ టు మేనూవర్. వెస్టర్న్ కంట్రీస్ ఇండియా కూడా షార్ప్గా క్రిటిసైజ్ చేసి రష్యా యుక్రెయిన్ని ఆక్రమించుకొని యుద్ధం స్టార్ట్ చేసి హౌ కెన్ యూ బీ ఫ్రెండ్స్ టు రష్యా అంటే ఇండియా హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆర్గ్యుమెంట్ అండ్ లాజిక్ టు కౌంటర్ దట్ అప్రోచ్. అండ్ ఇండియా వాజ్ రైట్ ఇన్ డూయింగ్ వాట్ దే హావ్ డన్. సో ఆ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇండియా పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. ఆన్ ది కాంట్రీ కొంచెం మనకి పాజిటివ్ అని అనుకోవాలి ఆయిల్ ప్రైసెస్ ప్రకారంగా. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ ఇది. బికాజ్ ఇరాన్ కూడా మనకి ఆయిల్ సప్లై చేసే పార్ట్నరే ఇరాన్. ఇజ్రాయెల్ నుంచి ఇండియా విల్ బై లాట్ ఆఫ్ ఆర్మ్స్. ఇజ్రాయెల్ నుంచి మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటాం మనం. ప్లస్ ఆల్సో ఇంజనీరింగ్ గుడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం ఇరాన్తో కూడా మనకి. సో ఆన్ దట్ వే ఇండియాకి చాలా అన్ని దేశాలతో సంబంధాలు బాగానే పెట్టుకుంది. ఇండియా వాజ్ ఏబుల్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ ఆల్ ది మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్. స్ట్రాంగ్ ఏ కంట్రీతో ఎనిమిటీ లేకుండా మనం మూవ్ అవుతున్నాం. ట్రేడ్ ఎక్స్చేంజ్ కూడా ఎస్. అట్ ది సేమ్ టైం మన ఓన్ వ్యూస్ని వాళ్ళు రెస్పెక్ట్ కూడా చేస్తారు. అంటే అపోజింగ్ కంట్రీస్ కూడా దే అప్రిషియేట్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సౌదీ అరేబియా ఇస్ అ స్ట్రాంగ్ వాజ్ ఎ స్ట్రాంగ్ ఎనిమీ ఆఫ్ ఇజ్రాయెల్, బట్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ టు ఇండియా. బోత్ అప్రిషియేట్ ఇండియాస్ పోస్చర్ అండ్ స్టాండ్. అలా ఇండియా ఇస్ ఏబుల్ టు మేనోవర్ క్వైట్ వెల్ డిప్లొమాటిక్గా మనం. ఈ వార్లో కొంచెం నిన్న మొన్న కొంచెం వార్ సీరియస్గా అయింది. యుఎస్ బాంబింగ్ ఇరాన్ వాజ్ ఎ బ్యాడ్ థింగ్, వెరీ బ్యాడ్ థింగ్. ఇక్కడ అవ్వకుండా ఉండాల్సింది ఇట్ హ్యాపెన్ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్. ఇరాన్ చాలా రియాక్ట్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హోర్మజ్ అంటారు. అదొక స్ట్రీట్, అంటే అది ఇరాన్ కింద గల్ఫ్ పైన అదొక చిన్న స్ట్రిప్ ఆఫ్ సీ. అది ఇటు పర్షియన్ గల్ఫ్, ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఈ రెండింటిని జాయిన్ చేసే స్టేట్ని ఇట్స్ కాల్డ్ స్టేట్ ఆఫ్ హోర్మస్. అంటే మేజర్ ఆయిల్ రూట్ అక్కడి నుంచే వస్తుంది, గల్ఫ్ నుంచి, సౌదీ నుంచి, ఖతార్, యుఏఈ, ఒమాన్, ఆ స్టేట్ నుంచే పాస్ అవుతుంది టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అక్కడి నుంచి దాదాపు గ్లోబల్గా 25 to 30% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ ఫ్లోస్ త్రూ దట్ స్ట్రీట్. అది బ్లాక్ చేసేస్తా అని చెప్పి ఇరాన్ మొన్న భయపెట్టింది. నిన్న దే డిసైడ్ టు క్లోజ్. అది బ్లాక్ చేసేసి ఆయిల్ యాక్సెస్ దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఇండియాకి యాక్సెస్గా ఉండకపోవచ్చు, ఇండియాకి చాలా దేశాలకు యాక్సెస్ ఉండకపోవచ్చు ఆయిల్ది. ఇది కొంచెం మనకి ఇబ్బంది కలిగించవచ్చు. అట్ ది సేమ్ టైం ఇండియా ఇంపోర్ట్స్ ఫర్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఈజ్ వెరీ హై. సో మనం ఈ స్టేట్ ఆఫ్ హోర్మజ్ ఎక్కువ డిపెండెన్స్ తగ్గించుకున్నాం అప్పుడే మనం. రష్యా నుంచి వస్తాం కాబట్టి మనకి
మనం డైరెక్ట్గా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకపోయినా లాంగ్ టర్మ్ మనకు కూడా ఇంపాక్ట్ అవుతాం. ఇంపాక్ట్ అయితే మనకి నష్టం ఏంటి అంటే మన ఓన్ కంపెనీస్, మన ఆయిల్ కంపెనీస్, మన ఓన్ ఆయిల్ కన్జ్యూమింగ్ కంపెనీస్, మన ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయితే మన ఎకానమీ కూడా కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం పాస్ తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం వెనక్కి వెళ్ళాలి. మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మన కన్సంప్షన్ తగ్గుతుంది. దాన్ని బట్టి మన ఇండియన్ కంపెనీస్ కూడా కొంచెం మన ఓన్ కంపెనీస్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ అవర్ ఓన్ పాపులేషన్ ఫర్ దేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా పెద్ద సైకిల్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ వెనక తెలియకుండా అయిపోతూ ఉంటాయి. అఫ్కోర్స్ దీనికి కౌంటరింగ్గా ఆర్బీఐ హ్యాస్ రెడ్యూస్డ్ రెపో రేట్ మొన్న. అంటే బ్యాంక్స్కి రెపో రేట్ తగ్గించడంతో బ్యాంక్స్ ఇంకొంచెం డబ్బు ఆర్బీఐ వాజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఇన్ ది బ్యాంకింగ్ సిస్టమ్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి వాళ్ళు లెండింగ్కి ఆధారంగా వాళ్ళు కొంచెం పెంచారు. అండ్ ఇన్ఫ్లేషన్ వాళ్ళ పెరిగినా కూడా ఆయిల్ ప్రైసెస్ వల్ల ఈ అడిషనల్ డబ్బు వల్ల ఇంపాక్ట్ కొంచెం సఫర్ అవుతామో అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ హోప్ఫుల్లీ ఈ వార్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇవాళకి వాళ్ళే ట్రంప్ డిసైడెడ్ సీజ్ ఫైర్ అని అనౌన్స్ చేశాడు ట్రంప్. అంటే బాంబు వేసింది అతనే ఆన్ ఇరాన్. నౌ టుడే ఈ సేస్ నో మోర్ వార్, నో సీజ్ ఫైర్ అని అన్నాడు. హోప్ఫుల్లీ వరల్డ్ టేక్స్ హిమ్ సీరియస్లీ. అది కానీ నిజంగా వార్ కానీ స్టాప్ అయితే ఒక విధంగా మంచిదే మనకి. బికాజ్ గ్లోబల్గా కూడా మనకి సమ్ స్టెబిలిటీ విల్ కమ్ సూనర్ దాన్ లేటర్ అనుకోవచ్చేమో. అదైతే మనం ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ అండర్ కంట్రోల్లో ఉంటాయి మనకి. బికాజ్ మన ఎకానమీ స్లో అండ్ స్టడీగా బాగానే గ్రో అవుతున్నాం మనం. ఈ వార్ సినారియోలో ఇండియాకి అడ్వాంటేజ్ ఏమిటంటే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ డిఫెన్స్ ఫ్రమ్ ఇండియా has increased. India is become one of the important defense exporters in the global circuit. మన ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో చాలా కంట్రీస్ హ్యావ్ టేకెన్ నోట్ ఆఫ్ ఇండియాస్ ఆర్మరీ అండ్ డిఫెన్స్ గురించి. సో మనకు ఆర్డర్స్ రావడం జరిగింది. మన డిఫెన్స్ స్టాక్స్ మన ఈ వార్ వల్ల కూడా బాగా పెరిగిపోయి, బికాజ్ ఆ కంట్రీస్ ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు. మన మిసైల్స్ కానీ మన వేరియస్ అదర్ థింగ్స్ వాట్ ఇండియా మేక్స్ ఫర్ ది కాన్ఫ్లిక్ట్ కోసం, దట్ హెస్ కమ్ అప్ వెరీ వెల్. సో ఇవన్నీ చూస్తే మనకి వార్ పట్ల రెండు ఒకటి నష్టం ఏంటంటే మన ఎకానమీ కొంచెం ఇన్ఫ్లేషన్ ఆయిల్ వల్ల పెరగచ్చు. ఈ ఎక్స్పోర్ట్స్ ఆల్సో విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అని అనుకోవచ్చు. ఓవరాల్గా వార్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఐ హోప్ ఇట్ స్టాప్స్ అండ్ సీజ్ ఫైర్ అయితే మంచిదే అని అనుకోవాలి మనం. ఇది నా వ్యూ అండి. How will it affect mutual funds అనేది ఒకసారి ఒక లైన్. యా, సో మీ ఒరిజినల్ క్వశ్చన్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇందాక చెప్పే లాంగ్ లూప్లో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అంటే మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో వాళ్ళకి లిమిటెడ్ చాయిసెస్ అయిపోతాయి when the companies are not performing well or when their demand goes down because of the war-like scenario situation. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ స్టాక్స్ ఏ స్టాక్స్ పిక్ చేయాలి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, కొంచెం రిటర్న్స్ తక్కువ అవడం. అండ్ మే గో బ్యాక్ టు మేబీ 5-6 months బ్యాక్ మార్కెట్ రిటర్న్స్ తక్కువ అవడం, కరెక్షన్ జరగడం మార్కెట్స్లో అవన్నీ చూడొచ్చు. కానీ ఇన్హెరెంట్గా ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇన్హెరెంట్గా ఇండియన్ మార్కెట్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి వన్స్ ది వార్ రియలీ గెట్స్ ఓవర్ యూఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. అంటే కోవిడ్ టైంలో మార్కెట్ ఒక 40% పడిపోయింది. కోవిడ్ ఇస్ ఒక ఎపిసోడ్ ఆఫ్ ఇన్ ద మార్కెట్ అనుకోవాలి. అలాగే వార్ కూడా ఎపిసోడ్ అయ్యేది, సిస్టమిక్ ఫెయిల్యూర్ కాదు అది. అంటే మన వల్ల అది వార్ రాలేదు. మన ఎకానమీ బాగానే ఉన్నాం, మన కంపెనీస్ బాగానే ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ ఫ్యాక్టర్ అయిపోయి మళ్ళీ మనం రికవర్ అయిపోతాం. మళ్ళీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ టైమ్స్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి మనకి. వెన్ మార్కెట్స్ ఆర్ డౌన్ యూ షుడ్ ఇన్వెస్ట్ మోర్, వెన్ మార్కెట్స్ ఆర్ అప్ యూ షుడ్ ఎన్కాష్ ది గ్రోత్ అని ఒక ప్రోవర్బ్ ఉంది మార్కెట్స్లో, దట్ యూ కెన్ ప్రాక్టీస్. యా, yes sir, thank you so much. థ్యాంక్ యూ. yes, so to summarize, అక్కడెక్కడో వార్ జరిగితే మనని ఎఫెక్ట్ చేస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ వద్దు. డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్. ఆ చైన్ రియాక్షన్ అనేది మన వరకు వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.